కుంకుమ పువ్వు అంటే మనం చాలా క్రేజీగా ఉంటాం. ఎందుకంత కుంకుమ పువ్వుకి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము? కుంకుమ పువ్వు ఆడవాళ్ళకి ఒక్కళ్ళకైనా మగవాళ్ళకి కూడా ఉపయోగాలున్నాయా? కుంకుమ పువ్వు నిజంగా ప్రెగ్నెన్సీలో వాడితే పిల్లలు తెల్లగా పుడతారా? ఇలాంటి రకరకాల టాపిక్స్ కుంకుమ పువ్వు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. కుంకుమ పువ్వుకి ఎందుకంత క్రేజ్, ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇది పండించడం చాలా రేర్గా కొన్ని ప్రదేశాల్లోనే, కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో పండుతుంది. అండ్ ఇది క్రోకస్ సెటైవస్ అనే ఒక ప్లాంట్ నుంచి, దాని ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేస్తాం అన్నమాట. మెయిన్గా ఒక్కొక్క ఫ్లవర్లో ఒక త్రీ స్ట్రాండ్స్ మాత్రమే ఉంటాయి ఈ కుంకుమ పువ్వులో. సో ఆ స్ట్రాండ్స్ మనం దారాలు కలెక్ట్ చేయడం మ్యాన్ పవర్తో కూడుకున్న పని. అండ్ ఇది తక్కువగా కొన్ని ప్రదేశాల్లో పండుతుంది కాబట్టి మనకి కుంకుమ పువ్వు అంటే అంత క్రేజ్ అనమాట. దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే విషయానికి వస్తే, మెయిన్గా కుంకుమ పువ్వు అనేది ఆడవాళ్ళకే కాదండి, మగవాళ్ళకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఇద్దరికి కామన్ యూజెస్ ఏంటి అంటే, కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి క్యాన్సర్ని తగ్గించే గుణము, క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసే గుణము ఉంటుందన్నమాట. ఇంకొకటి యాంగ్జియోలైటిక్, అంటే మన యాంగ్జైటీని తగ్గిస్తుంది. సో మనకి మూడ్ స్వింగ్స్ని తగ్గిస్తుంది. పడుకునే ముందు పాలలో కలుపుకొని తాగితే మనకి నిద్ర బాగా పడుతుంది, మూడ్ స్టెబిలైజ్ అవుతుంది. సో దీనివల్ల ఈ మూడ్ ఎన్హాన్సర్గా కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగే బాడీ జాయింట్ పెయిన్స్ అనేది ఈ కుంకుమ పువ్వు రెగ్యులర్గా పాలల్లో తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళకి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, నెలసరి ముందు వచ్చే పిఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో కూడా కుంకుమ పువ్వు అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది కాబట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అనమాట. కుంకుమ పువ్వు వల్ల ఇన్ని ఉపయోగాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉన్నాయి. స్పెసిఫిక్గా మగవాళ్ళ విషయానికి వస్తే కుంకుమ పువ్వు వల్ల యూజెస్ ఏంటి అంటే, కొంతమందికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అంటారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది, ఈ ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేది కుంకుమ పువ్వు వాడటం వల్ల త్వరగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇది స్పర్మ్ మొటిలిటీని, స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి చాలా దోహదం చేస్తుంది అనమాట. అండ్ కుంకుమ పువ్వు సెక్షువల్ ఎరోజల్కి కూడా, అంటే లిబిడో ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మగవాళ్ళల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గడానికి కూడా ఈ కుంకుమ పువ్వు యూజ్ అవుతుంది అనమాట. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి అంటే, దీన్ని డిజర్ట్స్, స్వీట్స్ మీద జనరల్గా కొందరు తీసుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, దీన్ని మనం పాలల్లో తీసుకుంటే, వేడి పాలల్లో ఒక 2 to 3 స్ట్రాండ్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసుకుంటే సరిపోతుంది. అంతే తప్ప దీన్ని ఎప్పుడూ కూడా బాయిల్ చేయొద్దండి. దాన్ని బాయిల్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, దాంట్లో కొన్ని వాలటైల్ ఆయిల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఆవిరైపోతాయి మనకు. సో దానివల్ల వచ్చే లాభాలు తగ్గిపోతాయి అన్నమాట. సో కుంకుమ పువ్వు ఎప్పుడైనా మిక్స్ చేసి తీసుకోండి తప్ప దాన్ని బాయిల్ చేసి తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే, అధిక మోతాదులో కుంకుమ పువ్వు తీసుకుంటే చాలా డేంజర్. అదే ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కుంకుమ పువ్వు మరీ ఎక్కువగా తీసుకుంటే యూట్రైన్ కంట్రాక్షన్స్, అంటే పెయిన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కుంకుమ పువ్వు చాలా లిమిట్గా 2 to 3 స్ట్రాండ్స్ వరకు మాత్రమే తీసుకోండి. అది కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు 4th మంత్ తర్వాత నుంచి తీసుకోండి. అండ్ అప్ టు డెలివరీ వరకు తీసుకోవచ్చు. కానీ కుంకుమ పువ్వు వల్ల పిల్లలు తెల్లగా పుడతారనే దాంట్లో అస్సలు వాస్తవం లేదండి. బేబీ ఫెయిర్నెస్ కోసం అయితే కుంకుమ పువ్వు అస్సలు వాడకండి. సో ఈ జనరల్ యూజెస్ ఏవైతే అందరికీ ఉన్నాయో అదే యూజెస్ ప్రెగ్నెన్సీలో ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా మూడ్ ఎన్హాన్సర్గా పనిచేస్తుంది. అండ్ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి బేబీకి బ్లడ్ ఫ్లో పెరగడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. అంతే తప్ప కుంకుమ పువ్వు పిల్లలు తెల్లగా అవ్వటానికి కాదు, ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వాడాలి అని లేదు. మీ కంఫర్ట్ని బట్టి, మీ అవైలబిలిటీ బట్టి వాడండి. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా కుంకుమ పువ్వు వాడుకోవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా కుంకుమ పువ్వు వాడాలి అని, దీనికోసము మీరు ఎక్కువ మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. అవసరాన్ని బట్టి లిమిట్గా, మోడరేట్గా వాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.